డిసెంబర్ 2024 వెలువడింది. ఆ రోజు కోర్టు సింగరేణి మనోజ్ గారికి 30 లక్షలు కాస్ట్ల కింద కట్టమని చెప్పింది. దాంట్లో 25 లక్షలు ఆర్సీఎస్ రెస్పాండెంట్ గారికి, 15 ఏళ్ళు సుదీర్ఘ కథలో న్యాయ పోరాటం చేసినందుకు తర్వాత 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీ. ఆ 25 లక్షలు ఇవాళ వారు కోర్టు సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేశారు. 1 month లో చేయమని చెప్పారు, బట్ వాళ్ళు 1 month లో కూడా చేయలేదు. సో ఇవాళ అందుకే కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు ఈ రోజు అయితే మేము అప్పీల్ వేయడానికి సిద్ధంగా లేము అని చెప్పి కోర్టుకి వేరే చేశారు మెమో ద్వారా. కానీ వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజు మాత్రం వాళ్ళు ఎటువంటి అప్పీల్ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు. సో ఆర్డర్ స్టాండ్స్ గుడ్ యాజ్ ఆన్ 15 ఏం జరిగింది. శ్రీనివాస్ గారు 2010లో ఈపీలో కూడా గెలిచారు. అది సుప్రీంకోర్టు క్యారీ అయింది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఇలా పౌరసత్వాన్ని డిసైడ్ చేయాల్సింది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయమన్నారు. దాని తర్వాత అది అలాగనే పెండింగ్ జరిగింది. 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది, బట్ అది టెక్నికల్ రీజన్స్ వల్ల అది కొట్టేయడం అయింది. లాస్ట్ ఆర్డర్ ఏదైతే పాస్ అయిందో కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేశారు, బట్ అది నిలబడింది. ఆయన భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతులు తీసుకొని ఇక్కడ భారతదేశం ఎన్నికల్లో నిలబడని చెప్పని చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరసత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చిన సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ ఈ రోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా దగ్గర ద్వారా ఈ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశ పౌరులు నిజమైన వాటి సందర్భంగా చెప్తాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి చట్టసభలో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చని మరి ప్రజలు చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు రూపంలో పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తే ఓవైపు ఇండియన్ ఆర్చిన్ అని చెప్పి పిఐలో కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాట, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాట, ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నా వాదన. 4 ఎన్నికల్లో ఒకవేళ అయినా ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో భారతదేశ పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగంలో పోతే బహుశా 10 ఏళ్ల క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాడిని. నాకు ఉన్నటువంటి ఆలోచనలు అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గం ప్రజలకు సేవకుడు చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతి ఈ రోజైతే 25 లక్షలు మీది చెల్లించినట్టే అది తీర్పు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు రూపాయలు చేసేది చెప్పని తప్పైందని చెప్పి ఒప్పుకోలేని చెప్పి మీ ద్వారా వారికి సూచన చేస్తూ ఉంటాం. ఏదేమైనా మన భారతదేశంలో న్యాయస్థానం నమ్మకం అందుకే నేను సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నా వైపు రావడం ఆనందదాయకం, శుభదాయకం సందర్భం చేస్తాను. ఇప్పటికే అతను కోర్టులో తప్పులో పట్టించిండు, భారతదేశ పౌరసత్వం తప్పు పద్ధతిలో పొందిందని చెప్పినటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు డిమాండ్ చేయడం, దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు మరొకరు చేయకపోవడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చట్ట పోరాటం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో తీర్పు వెంబడి అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేటప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఇంకా కూడా నేను మీరు అడిగిన ఒక విషయం చెప్పాలనుకున్నాను, అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్న ఆ కోడలకు మా అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌరుడే కాదు కాబట్టి
2009 నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత పద్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతాను. ఎందుకంటే ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన. మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా తప్పుబట్టి తిరిగి ఆ డబ్బు రికవరీ చేస్తూ చెప్పనేటువంటి భావన కానీ ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండాలని చెప్పిన భారతతోటి ముందుకు పోవాలని చెప్పడం ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్ కూడా 2009 ఎలక్షన్ పిటిషన్ ఇచ్చిన ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణకు వచ్చే క్రమంలో నేను రాజీనామా ఇచ్చింది తెలంగాణ పేరు భయపడి 2010 ఎన్నికల్లో నేను కలుపుతున్నాను భారతదేశ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010 ఎన్నికలు 2013 ఆగస్టు 14 తీర్పులో రమేష్ చెరువులు భారతీయ తీసుకొని పేరు ఓటు తీసుకొని తీర్పిస్తారు. బట్ సుప్రీంకోర్టు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా విమెన్ కమిటీ వేసింది. విమెన్ కమిటీ భారతదేశ బోర్డు తీర్పించింది. 4 మార్లు ఎందుకు సుప్రీంకోర్టు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు భారతదేశ బోర్డు కాదు. కానీ టెక్నికల్ రీజన్తో స్టే మీద కొనసాగి మేము స్టేట్ ప్లేస్ అవుతున్నాం. మేము భారతదేశ ఆల్రెడీ చెప్పిన తప్పుడు వాదనలు రేపు అప్డేట్ ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ రోహితరావు గారు మా తరఫున గట్టిగా వాదన వినిపించినప్పుడు మీ జర్మనీ పాస్పోర్ట్ రావాల్సి చెప్పడం, అతను ఓసీ డిఐఓ కార్డు రావాల్సి చెప్పడం, అతనికి భారతదేశ పౌరుడు అంటూనే 2009లో ఈయన భారతదేశ పౌరుడు పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తులు రెన్యువల్ చేసుకున్నారు. బిఐఓ కార్డు కూడా రెన్యువల్ చేసుకున్నప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏ దేశం అంటే జర్మనీ చెప్పారు. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన. భారతదేశాన్ని మోసం చేస్తే ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది ఎమ్మెల్యే పదవి ద్వారా. ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకోవడం తప్ప మన ప్రాంతాన్ని కొనుగోలు లేదు. అందుకే అనేక సందర్భాలు అన్న ఎందుకో దేవుడు వెంకటప్పుడు పోయిందని పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది. ఆయన చేసిన తప్పని ఆయనే ఈరోజు 20 లక్షలు తీడి ఏదైనా కోర్టు చెప్పి ఆదేశించుకుంటే తప్పుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ తప్పు 20 లక్షలు చెల్లించడం మా ప్రేమలో నియోజకవర్గ భారతదేశానికి రమేష్ చెరువుల గారు తప్పైందని చేపలు వాళ్ళు చెప్పి కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.